బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పైన హైకోర్టు సెన్సేషనల్ డెసిషన్ తీసుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో బండి భగీరథ్ కు బెయిల్ ఇవ్వలేము అంటూ ఆ బెయిల్ అయితే మొత్తానికైతే పోస్ట్ పోన్ చేసేసింది. ముందస్తు బెయిల్ పైన అంటే యాంటిసిపేటరీ బెయిల్ పైన విచారణ వచ్చే వారానికి వాయిదా వేశారు. రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు దాదాపు 3 గంటల పాటు సుదీర్ఘ విచారణ జరిపిన తర్వాత జస్టిస్ మాధవీదేవి భగీరథ్ పై యాక్షన్ తీసుకోకుండా రక్షణ కల్పించాలని పదే పదే అభ్యర్థించాడు భగీరథ్ న్యాయవాది నిరంజన్ రెడ్డి. ఆరోపణలకు అలాగే పోక్సో కేసులో నమోదు చేసిన సెక్షన్లకు పొంతన లేదు అంటూ న్యాయవాది నిరంజన్ రెడ్డి చెప్పుకొచ్చారు. పోక్సో చట్టంలోని కఠినమైన సెక్షన్లు 6, 12, 4 ఇలాంటి సెక్షన్స్ ఉన్నప్పటికీ గతంలో మధ్యంతర ముందస్తు బెయిల్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయంటూ ఇటు బండి భగీరథ్ లాయర్ నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించాడు. మరోపక్కన పోక్సో చట్టం కింద నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ పొందే హక్కు లేదు అంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పుకొచ్చారు. సో దానికి సంబంధించి ఒక ట్వీట్ కూడా ఉంది. ఆ ట్వీట్లో మనం చూడొచ్చు, ఎట్ దిస్ స్టేజ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు గ్రాంట్ ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఆర్డర్స్. Justice Madhavi Devi on Sai Bhagirath interim protection application in the POCSO case. Justice Madhavi Devi, I would like to pass orders by next week. మొత్తానికైతే ఒక వారానికి పోస్ట్పోన్ అయింది. ప్రస్తుతానికి ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఆర్డర్స్ని నేను గ్రాంట్ చేయను అంటూ జస్టిస్ మాధవి దేవి చెప్పుకొచ్చారు. సో మొత్తం మీద నెక్స్ట్ వీక్కి పోస్ట్పోన్ అయింది, చాలా క్లియర్గా అర్థమవుతుంది. దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందుబాటులో ఉన్నారు. ఇన్నారెడ్డితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్నారెడ్డి, చెప్పండి, నెక్స్ట్ వీక్కి పోస్ట్పోన్ చేయడానికి రీజన్స్ ఏంటి? ఏం చెప్తుంది మాధవీలత అన్నట్టు, అంటే ఎలా చూడాలి ఇప్పుడు జస్టిస్ మాధవీలత చెప్పిన విషయాలని? సాగిన ఆర్గ్యుమెంట్స్ మనం చూసాము. తర్వాత ఇరువైపులా కూడా ఎవరికి వాళ్ళు, అంటే ఇక్కడ ప్రధానంగా మైనరా మేజరా అనే దాని మీద కూడా చాలా తీవ్రమైన వాదోపవాదం జరిగింది, అంటే వాదోపవాదాలు జరిగాయి. ఇదే కాకుండా ఆమె ఇంటెన్షనల్ గా వెళ్ళింది అన్న విషయాన్ని అవతల పక్క భగీరథ తరపున అడ్వకేట్ తన ప్రొవోకేట్ చేశాడు. తర్వాత దీనికి సంబంధించి లీగల్ గా ఎలాంటి రైట్స్ ఉన్నాయో మైనరే అన్న విషయం మీద ఆమె పుట్టిన హాస్పిటల్ సంబంధించి హాస్పిటల్ సర్టిఫికేట్లు అవన్నీ కూడా సబ్మిట్ చేసిన తర్వాత ఆ కేసు చాలా కీలక దశలో ఉంది. అంటే ఈ సమయంలో కనుక ఒకవేళ బెయిల్ కనుక ఇస్తే డెఫినెట్ గా ఆయనకున్న పరుగుబడి పరుపతి, అది కాకుండా సోషల్ మీడియాలో ఇప్పటికీ ఆమెను బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ దిశగా పోలీసులు కూడా ఎవరైతే ఈ రకమైన ఫొటోస్ పెట్టి తర్వాత ఈ రకమైన నెగిటివ్ కామెంట్స్ పెట్టి అమ్మాయిని ఇబ్బంది పడ్డట్టుగా వాళ్ళు సోషల్ మీడియా పెడుతున్నారో వాళ్ళ మీద ఇప్పటికీ యాక్షన్ చూడలేదు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మీద కూడా యాక్షన్ తీసుకోవడం మనకు తెలుస్తా ఉంది. సో ఆ విషయాన్ని మనం పక్కన పెడితే, సో అంటే ఏమీ యాక్షన్ తీసుకోకముందే, ఇన్వెస్టిగేషన్ మొదలు కాకముందే ఈ రకమైన ప్రయత్నాలు, రకరకాల ప్రయత్నాలు అని చెప్పుకోవచ్చు. ఆయన ఇప్పుడు నిన్న కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నాడు, అంటే బండి సంజయ్ పేరు ఎక్కడ మాట్లాడొద్దు అని చెప్పి తెచ్చుకున్నాడు కాబట్టి మనం ఆయన పేరు మెన్షన్ చేసుకోలేదు. దీనికి సంబంధించి ఈ రకమైన అధికారం ఉంది, తర్వాత హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు కాబట్టి సాక్ష్యాలను తారుమారేసే అవకాశం ఉంది, ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇది చాలా క్రూషియల్ టైం. ఈ సమయంలో కనుక ఇస్తే పోలీసులు ఇన్వెస్టిగేషన్ సజావుగా సాగదన్న పలు అంశాల మీద మన జడ్జి గారు ఈ విషయాన్ని మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి కూడా ఆయన నిరాకరించిన నేపథ్యం చూస్తా ఉన్నాం. ఇదే కాకుండా నెక్స్ట్ వీక్ లో మళ్ళీ, అంటే ఈ వారం రోజుల్లో అతని యొక్క హాజరవ్వడం కానీ, తర్వాత ఆయన ఇచ్చిన సమాధానాలు కానీ, తర్వాత ఎక్కడా కూడా ఈ కేసులో డీవియేషన్స్ లేకుండా కనుక సహకరిస్తే అప్పుడు ఆలోచిస్తామన్న ఆ ధోరణిలో కూడా జడ్జి గారు చెప్పినట్టు తెలుస్తా ఉంది. మొత్తం మీద ఈ వారం పాటు ఆయన యొక్క బిహేవియర్, ఆయన పోలీసులు సహకరించటము, తర్వాత ఎక్కడ కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పాటు చేయకుండా ఆమె పోలీసులు సహకరిస్తే మాత్రం దానికి సంబంధించిన రిపోర్ట్ తీసుకుని ఆ రిపోర్ట్ ఆధారంగా రెగ్యులర్ బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది తెలుస్తా ఉంది. ఎందుకంటే దీంట్లో పోక్సో కేసు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ అయితే వచ్చే అవకాశం అయితే లేదు. మరి చూడాలి, అంటే ఈ రోజు నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది భగీరథకు. ఆయన గనక హాజరయ్యి పోలీసులకు సహకరించి ఉన్నట్టుగా చెప్తేనే దీంట్లో ఆయన రిలాక్సేషన్ దొరికే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అడ్వకేట్ చెప్తున్న పరిస్థితి. మరోవైపున సోషల్ మీడియాలో ఎవరైతే ఈ రకమైన నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారో, నెగిటివ్ ట్రోల్స్ చేస్తున్నారో వాళ్ళ మీద యాక్షన్ గురైంది. కళ్యాణ్ ఇంకొక విషయం కూడా గమనించాలి. చివరకు ఈ సోషల్ మీడియాలో ఈ దుష్ప్రచారం అనేది
జస్టిస్ మాధవీదేవి మీద కూడా చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. చైర్మన్ పదవి ఇస్తారంటూ ఇన్నారెడ్డి చైర్మన్ పదవి ఇస్తారు, బెయిల్ ఇస్తే చైర్మన్ పదవి మీకు అందుతుంది అంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు అయితే చక్కర్లు కొడుతున్నాయి. జస్టిస్ మాధవీదేవికి ఒక చైర్మన్ పదవి ఇస్తాము అంటూ ఆయన ఒక హామీ ఇచ్చాడు అంటూ కూడా సోషల్ మీడియాలో పోస్టులు చూసాం. ఎగ్జాక్ట్లీ చెప్పండి ఇన్నారెడ్డి దానికి సంబంధించిన. సో అంటే చివరకు జడ్జెస్ ని కూడా వదిలిపెట్టకుండా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు పోలీసులు. ఇమ్మీడియట్ గా అంటే ఎవరు ఇప్పుడు కళ్యాణ్ మనం ఒక విషయం గమనించాలి, ఎవరైనా సరే అనానమస్ పోస్టులు పెట్టాము నన్ను ఎవడు పట్టుకోలేడు, మనం గతం కూడా చర్చించుకున్నాం. ఇప్పుడున్న టెక్నాలజీ